ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారనుకుంటున్నాను. సో, ఒకవేళ బాగలేకపోయినా ఈ డిజిటల్ మార్కెటింగ్ స్కిల్ ఒకటి నేర్చుకోండి. మొత్తం సెట్ అవుతుంది. ఓకే. ఓకేనండి. ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న మాటండి. నేను ప్రతి వీడియోలో చెప్పే మాటే. సో, ఇది డిజిటల్ మార్కెటింగ్. సో, అయితే ఇక్కడ ఈ డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవాలంటే మీకు కావాల్సింది నాట్ ఓన్లీ సబ్జెక్ట్‌తో పాటు నేర్చుకోవాలంటే మీకు కావాల్సింది ఒక పేషెన్స్. ఆ పేషెన్స్ మీరు ఎంత టైం స్పెండ్ చేస్తే పేషెన్స్‌తో పాటు మీరు మంచిగా నాలెడ్జ్ అనేది గెయిన్ చేసుకుంటారు. మంచి లాజిక్‌గా అర్థం చేసుకుంటే గనక మీలో ఇది మీరు ఈజీగా నేర్చుకోవచ్చు. అందుకే నేను పేషెన్స్ పెట్టి మంచిగా వినమని అంటా. ఎందుకంటే ఇది సబ్జెక్ట్ అండి. ఏదో వచ్చి చెప్పేసాం, ఏదో చూసి విన్నాము అంటే సరిపోదు. మంచిగా విని, మంచిగా ఇంప్లిమెంట్ చేస్తే గనక మంచి ఇంప్రూవ్‌మెంట్ అనేది ఉంటుంది. సో, అదే చెప్తున్నాను. నా వీడియో అనేది కొంచెం లెంతీగా, స్లోగా వెళ్తది. ఎందుకంటే నేను నిదానంగానే చెప్తాను. సో, ఎందుకంటే ఈ సబ్జెక్ట్ చెప్పాను కదా! ఈ సబ్జెక్ట్ నిదానంగా చెప్పాలి. అర్థమయ్యేలా చెప్పాలి. ఓకేనండి. ముందుగా మీరు కొత్త వాళ్ళైతే గనక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. పాత వాళ్ళైతే మాత్రం ఏంటండి లాస్ట్ వీడియో చూసుంటారు కదా! లాస్ట్ వీడియో వచ్చి వాట్ ఈజ్ ఎ వెబ్‌సైట్ అంటే వెబ్‌సైట్ అంటే చూసాము. ఈరోజు వాటిలో ఎన్ని టైప్స్ ఉంటాయి? ఏది ఎవరికి యూజు? ఏ బిజినెస్‌కి యూజు? అండ్ వన్ మోర్ థింగ్ అండి చెప్పాలనుకుంటున్నాను. మన ఛానల్‌లో డిజిటల్ మార్కెటింగ్‌తో పాటు స్ట్రాటజీస్ అనేది కూడా చెప్తాము. ఎవరు చెప్పరు. మీరు చూడండి యూట్యూబ్ మొత్తం ఎతకండి. స్ట్రాటజీస్ ఎవరు చెప్పరు. సో, అది మీకు ఇంకా బెనిఫిట్ అవుతది. రేపొద్దున క్లయింట్‌కి వర్క్ చేస్తే గనక మీకు మంచిగా ఉపయోగపడతది. ఓకేనండి. లెట్స్ బిగిన్. ఓకే. ఫస్ట్ టైప్స్ ఆఫ్ వెబ్‌సైట్స్. మీరు ఇన్ ఓకే. టైప్స్ ఆఫ్ వెబ్‌సైట్స్ అంటే ఎన్ని రకాలుగా అనుకుంటున్నారు? ఏమన్నా కామెంట్ చేయగలుగుతారా? కామెంట్ చేయండి. నేను చెప్తాను. సో, టైప్స్ ఆఫ్ వెబ్‌సైట్స్ వచ్చి మనకు 3 టైప్స్ ఆఫ్ వెబ్‌సైట్స్ ఉన్నాయండి. ఓకే. 3 టైప్స్ ఆఫ్ వెబ్‌సైట్స్ ఉంటాయి. వాట్ ఆర్ దోస్ అంటే ఏం చెప్తానంటే ఒకటొచ్చేసి సర్వీసెస్ వెబ్‌సైట్. యూ కెన్ రాసుకోండి. కంపల్సరీగా మీరు నోట్ అనేది మెయింటైన్ చేయాలి. నోట్ మెయింటైన్ చేయకపోతే మీకు ఇంప్రూవ్‌మెంట్ అనేది ఉండదు. ఖచ్చితంగా మీరు నేర్చుకునేటప్పుడు పెన్ అండ్ బుక్ కంపల్సరీ. సో, సెకండ్ వన్ వచ్చేసరికి బ్లాగ్ అండి. బ్లాగింగ్ చేస్తుంటారు చాలామంది. బ్లాగ్స్ వెబ్‌సైట్. థర్డ్ వన్ మీరు చాలామంది ఆల్మోస్ట్ మీరు మొబైల్ ఉంటే గనక మీరు కంపల్సరీగా ఇది యూజ్ చేస్తుంటారు. అదే కామర్స్ వెబ్‌సైట్. సారీ. కామర్స్ వెబ్‌సైట్. ఓకే. కామర్స్ వెబ్‌సైట్. ఓకేనండి. ఇవి 3 టైప్స్ ఆఫ్ వెబ్‌సైట్స్ అన్నమాట. సో, ఇక్కడ ఏ వెబ్‌సైట్ ఎవరికి యూజ్ అవుతుంది? ఒకసారి చూద్దామా? ఏ వెబ్‌సైట్ ఎవరికి యూజ్ అవుతుంది? సో, ఫస్ట్ వెబ్‌సైట్ ఏందండి? సర్వీస్ వెబ్‌సైట్. సర్వీస్ వెబ్‌సైట్. మోస్ట్ ఆఫ్ ది సర్వీస్ అంటేనే ఉంది దాంట్లో నేమ్. సర్వీస్‌లోనే ఆ వెబ్‌సైట్‌లోనే సర్వీస్ అనే పేరుంది. ఇదెవరంటే బిజినెస్ కంపెనీస్. లైక్ బిజినెస్ వాళ్ళు ఏం చేస్తారు? ఏదో సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తారు. నేను ఇంతకుముందు ప్రీవియస్‌గా చెప్పినట్టుగా ట్యూషన్ సెంటర్ వాళ్ళున్నారు. వాళ్ళేం చేస్తారు? ట్యూషన్ అనేది ఒక సర్వీస్‌గా ప్రొవైడ్ చేస్తున్నారు.
సో, అదే ఇప్పుడు మనమే తీసుకోండి ఎగ్జాంపుల్. ఇది నా సర్వీస్ ఏది కోర్స్ అనేది నా సర్వీస్. నేనేం చేస్తున్నాను, యూట్యూబ్ ద్వారా నేను నేను మీకు ఓకే. వీడియోస్ అనేది చేస్తున్నాను. ఇన్ కేస్ ఇలా కాకుండా నేనే ఒక వెబ్‌సైట్ క్రియేట్ చేసుకొని, అందులో సర్వీస్ అనేది ప్రొవైడ్ చేసి, అప్పుడు మీరేం చేస్తారు? నా వెబ్‌సైట్‌కొచ్చేసి, నా వెబ్‌సైట్‌లో ఏ కోర్స్ కావాలో మీరు జస్ట్ ఒక క్లిక్‌తో వినొచ్చు. ఎందుకంటే, అక్కడ నేను నా యొక్క వీడియోస్ అనేది నేను అప్‌లోడ్ చేసుంటా. దాని ప్రకారంగా నాకు యూజ్ అవుతది ఈ వెబ్‌సైట్. నాట్ ఓన్లీ థిస్, ఏ సర్వీస్ అయినా కావచ్చు. ఎన్ని రకాలు లేవు చెప్పండి సర్వీసెస్‌లు. చెప్పండి. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే హాస్పిటల్సే తీసుకోండి. హాస్పిటల్ అనేది ఒక సర్వీసే కదా! దానికేం కావాలి? ఒక వెబ్‌సైట్ కావాలి. వాళ్ళకెలాగ యూజ్ అవుతుంది దానికి? వాళ్ళకి ఒక అపార్ట్‌మెంట్స్ కానీ, ఒక ట్రస్ట్ గానీ ఆహ్, సో, ఈ హాస్పిటల్ ఇక్కడుంది. సో, మంచి రివ్యూస్ ఉన్నాయి ఈ హాస్పిటల్‌కి. సో, ఈ హాస్పిటల్‌కెళ్దాము అనేసి పేషెంట్స్ గూగుల్‌లో చూస్తారు. మీ యొక్క లీడ్ అనేది మీకొస్తుంది. లీడ్ అని చెప్పను గానీ, ట్రాఫిక్ గానీ రావచ్చు. సో, ఈ విధంగా వెబ్‌సైట్స్ అనేది సర్వీస్ వెబ్‌సైట్ అనేది ఒక రకం. నెక్స్ట్ మెయిన్ ఇక్కడ గోల్ ఏందంటే ఆహ్, ఇక్కడనేది మనకు ట్రస్ట్ అనేది ఒకటి బిల్డ్ అవుతుంది. అండ్ ఎలా అంటే మేమిక్కడ హాస్పిటల్ ఉంది మాది. ఫర్ ఎగ్జాంపుల్ కిడ్నీ హాస్పిటల్ అనుకోండి. మేము కిడ్నీ స్పెషలిస్ట్ సర్వీస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం. మేము ఎవరైనా అనారోగ్యంతో బాధపడుతుంటే గనక మా హాస్పిటల్‌కి విజిట్ చేయొచ్చు అనే విధంగా ఒక సర్వీసెస్ అనేది ట్రస్టబుల్ అనేది పెరుగుతుంది. సో, మీకు ఆ వెబ్‌సైట్స్ ద్వారా ఫోన్ కాల్స్ వస్తాయి. ఎంక్వైరీస్ కస్టమర్స్ అనేది పెరుగుతారు. లైక్ పేషెంట్స్ అనేది పెరుగుతారు. ఎవరికి హాస్పిటల్ వాళ్ళకి వెబ్‌సైట్ ఉంటే గనక. వెబ్‌సైట్ ఈస్ మ్యాండేటరీ ఇన్ దిస్ జనరేషన్. ఇఫ్ యూ హావ్ ఏ సర్వీస్ we should have a వెబ్‌సైట్. ఓకేనండి. ఇది ఒక సర్వీస్ వెబ్‌సైట్. కమింగ్ టు బ్లాగ్ వెబ్‌సైట్స్. బ్లాగ్ వెబ్‌సైట్ అంటే ఏంది? ఈ బ్లాగ్ ఎందుకు రాస్తామంటే మెయిన్ థింగ్ ఇన్ఫర్మేషన్ కావచ్చు. ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి. సో, ఏ వెబ్‌సైట్ ఏది వెబ్‌సైటు? బ్లాగ్ వెబ్‌సైట్ ఈస్ మెయిన్‌లీ క్రియేటెడ్ షేర్ ఇన్ఫర్మేషన్. లైక్ మీకు రియల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, నేనే ఒక వెబ్‌సైట్ అనేది క్రియేట్ చేసుకున్నా. క్రియేట్ చేసుకొని దాంట్లో బ్లాగ్స్ రాస్తున్నా. ఆర్టికల్స్ అంటాం. బ్లాగ్స్ అన్నా, ఆర్టికల్స్ అన్నా లైక్ పోస్ట్ అన్నా గూడా ఈ 3 ఏమి పిలిచినా ఒకటే. పోస్ట్ గానీ, ఆర్టికల్ గానీ అండ్ బ్లాగ్ కానీ. సో, ఒక బ్లాగ్ అనేది రాస్తున్నా. దేనిపైన రాస్తున్నా? సో, ఇప్పుడు ఏఐ ఆహ్, బాగా ఎవాల్యుయేషన్ అవుతుంది అనేసి బాగా ఒక క్వెషన్ మీద బ్లాగ్ అనేది రాస్తున్నా. ఇప్పుడు మీరే అనుకోండి ఆహ్, ఫ్యూచర్‌లో డిజిటల్ మార్కెటింగ్ స్కిల్ ఎలా ఉంటుంది అనేసి ఒక క్వెషన్. ఆ క్వెషన్‌కి నేను బ్లాగ్ రాస్తున్నా. ఆ బ్లాగ్ రాసడానికి నాకు గూగుల్ అనేది పే చేస్తది. ఎందుకు అంటే ఇది బ్లాగింగ్ వెబ్‌సైట్. గూగుల్ ఒక పార్ట్నర్. సో, ఈ బ్లాగింగ్ వెబ్‌సైట్స్ ద్వారా గూడా మనం మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. ఇదొక సైడ్ ఇన్‌కమ్‌గా బ్లాగ్స్ రాస్తూ. నాట్ ఓన్లీ ఇక్కడ మీకు డౌట్ రావచ్చు. ఏ బ్లాగ్స్ రాయాలి? ఎనీథింగ్ అండి. ఏదైనా రాసుకోవచ్చు. కాకపోతే ఒకటి గమనించాలి. మనం మార్కెటింగ్ ఎట్టు పోతే అట్టే పోవాలి. ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ది ఏంది టెక్నాలజీ. టెక్నాలజీ మీద బ్లాగ్స్ రాసుకోవచ్చు. ఆహ్, టూల్స్, ఏఐ టూల్స్ మీద. అదే కదా ఇంక టెక్నాలజీ అంటే. వోటి మీద రాసుకోవచ్చు. ఎడ్యుకేషన్ పీపుల్స్ గురించి ఏం రాసుకుంటాము? ఎడ్యుకేషన్ గురించి సంథింగ్ ఎనీథింగ్ ఎల్స్. ఇంకా కావచ్చు ట్రావెల్స్, ఫుడ్స్, హెల్త్ గానీ, ఎడ్యుకేషన్ గురించి కానీ ఏమైనా రాసుకోవచ్చండి. రాసుకుంటే గనక మనము ఇక్కడ రాసుకునేటప్పుడు మనం గూగుల్ పార్ట్నర్‌కి మనం లింక్ చేసుకోవాలి. దెన్ ఓన్లీ అప్పుడు మీ యొక్క వెబ్‌సైట్‌లో యాడ్స్ అనేది రన్ చేస్తారు. ఎవరు? గూగుల్ వాళ్ళు. అప్పుడు మాత్రమే మీకు అమౌంట్ అనేది వస్తది.
అది తర్వాత ప్రాసెస్ ఫ్యూచర్‌లో చూద్దాం దాని గురించి. చెప్తాము ఇయన్నీ వెబ్‌సైట్ అవ్వగానే చెప్తాము. ఓకే. ఇలాగా బ్లాగ్ అనేది రాసుకోవచ్చు. ఇదొక వెబ్‌సైట్. దీన్ని మనం డైనమిక్ వెబ్‌సైట్ అంటాము. ఈ సర్వీస్ వెబ్‌సైట్ ఉంది కదా! దాన్ని స్టాటిక్ వెబ్‌సైట్ అంటాము. అర్థమవుతుంది అనుకుంటా. ఐ విల్ రైట్ ఇట్. స్టాటిక్ వెబ్‌సైట్ అంటే సర్వీస్ బేస్డ్ కింద వస్తది. డైనమిక్ వెబ్‌సైట్ అంటే ఇది బ్లాగింగ్ కింద వస్తది. ఇది బ్లాగ్స్ కింద వస్తది. బ్లాగ్ కోసం రాస్తాము. ఇక్కడొచ్చేసి సర్వీసెస్ వెబ్‌సైట్స్‌కి యూజ్ అవుతుంది. అర్థమవుతుంది అనుకుంటా చెప్పేది. 1, 2 సార్లు చూడండి వీడియోని, మీకు మంచిగా అర్థమవుతది. కొత్త వాళ్ళైతే ఇన్ కేస్ ఆల్రెడీ కొంచెం అవగాహన ఉంటే గనక ఈజీగా అండర్‌స్టాండ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం స్టాటిక్ వెబ్‌సైట్ ఓకే చెప్దామా వద్దా అనుకుంటున్నాను. సరే చెప్తాను అయిపోయేదేముంది గానీ, స్టాటిక్ వెబ్‌సైట్ చేయడానికి మనం 30,000 దాకా చార్జ్ చేయొచ్చండి. డిపెండ్ అపాన్ పేజెస్, క్లయింట్ యొక్క రిక్వైర్మెంట్ బట్టి మనం చేయొచ్చు. డైనమిక్ కూడా 20,000 అలా చార్జ్ చేయొచ్చు. కమింగ్ టు ఈ-కామర్స్ వెబ్‌సైట్. ఈ-కామర్స్ వెబ్‌సైట్ గురించి చెప్పాలా మీరే. ఈ-కామర్స్ వెబ్‌సైట్స్ ఎలా ఉంటుంది? ఈ-కామర్స్ వెబ్‌సైట్ మోస్ట్ ఆఫ్ ది మీరు వాడుతున్నారు ఆల్రెడీ. లైక్ ఇప్పుడు మీరు ఒక ప్రొడక్ట్ కావాలి. ఎక్కడికెళ్తారు? అమెజాన్‌కెళ్తారు, మీషోకెళ్తారు, ఫ్లిప్‌కార్ట్‌కెళ్తారు. ఇవన్నీ ఏంటి? ఇవి ఒక ఈ-కామర్స్ వెబ్‌సైట్స్. ఇవి కూడా డిజైన్ చేయొచ్చు మనం. ఇవన్నీ ఒక ప్లాట్‌ఫామ్‌లోనే డిజైన్ చేయొచ్చండి మనం. డిజైన్ చేయొచ్చు. ఎక్కడంటే అది వర్డ్‌ప్రెస్‌లోనే మనం చేయొచ్చు. చాలా క్లీన్‌గా, బ్యూటిఫుల్‌గా చేయొచ్చు మనం. సో, ఇది ఈజీగా 35 దాకా చార్జ్ చేయొచ్చు మనం. అది ఇక్కడ ప్రొడక్ట్స్ బట్టి మనం ఇక్కడ చార్జ్ చేయొచ్చు. ప్రొడక్ట్స్ కింద మనం యాడ్ చేయాలనుకుంటే ఇది ప్రొడక్ట్స్ బేస్డ్ కంపెనీ. ప్రొడక్ట్స్ బేస్డ్ కంపెనీకి ఈ-కామర్స్ వెబ్‌సైట్ అనేది యూజ్ అవుతుంది. ఇక్కడ ఒక స్ట్రాటజీగా చెప్పాలంటే ఒక క్లయింట్ వచ్చారు. సో, మీరు వెళ్లారు. ఏం అడుగుతారు? సార్ ఫస్ట్ మీది ఏ బిజినెస్? లైక్ సర్వీస్ బేస్డ్ బిజినెస్సా? లేకపోతే మోస్ట్ ఆఫ్ ది సర్వీస్ బేస్డ్ కానీ ప్రొడక్ట్ బేస్డ్ గాని ఉంటుంది. మీరు అడగండి. సో, మీది ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీ అయితే గనక ఈ వెబ్‌సైట్ చేయించుకోవాలి. ఇన్ కేస్ సర్వీస్ బేస్డ్ వెబ్‌సైట్ అయితే గనక ఈ వెబ్‌సైట్ చేయించుకోవాలి అనేసి అడగాలి మీరు. సో, ఈ విధంగా మీరు ఒక ఇంప్రెషన్ అనేది పొందుతారు క్లయింట్ దగ్గర. దట్స్ సింపుల్. నెక్స్ట్ ఇంతేనండి. ఇది నోట్ చేసుకోండి. సింపుల్ ఇది. అంటే నేనేమంటానంటే ఇక్కడ టైప్స్ ఆఫ్ వెబ్‌సైట్స్ లాస్ట్‌లో వెబ్‌సైట్ అంటే గురించి తెలుసుకున్నాము. ఇక్కడ ఎన్ని టైప్స్ ఉన్నాయి, దేనికి యూజు అనేది మాత్రమే చెప్పాలనుకున్నాను, చెప్పాను. సో, తర్వాత మనం డొమైన్ అండ్ హోస్టింగ్‌కి వెళ్తాము. డొమైన్ అండ్ హోస్టింగ్ అసలు ఈ వెబ్‌సైట్ ఎలా వస్తది? ఎవరైనా ఇస్తారా? మనమే తీసుకోవాలా? అనేసి ఒక క్లాస్ అది వినండి. ఈ క్లాస్ తర్వాత అది. ఓకే. మీరు డైరెక్ట్‌గా అది విన్నారనుకోండి అలా కుదరదండి. ఇది విన్న తర్వాతే మీరు ఒక సీక్వెన్స్ వెళ్తే గనక మీకు అవగాహన ఉంటుంది. ఓకే. ఓకేనండి. బాయ్.